ఫ్రెండ్స్ ఇది శారీ అంతా బ్లూ అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో గోల్డ్ కలర్ వచ్చింది, అదే రాణి కలర్ వచ్చింది. ఇంకా వీళ్ళు బ్లౌజ్ తీసుకోమన్నారు, ఎందుకంటే బాగాలేదు బ్లౌజు. లోపల ఉంది, బాగాలేదు బ్లౌజు. ఇంకా నేను మీకు ఎలా కావాలండి అంటే కొంచెం డిఫరెంట్గా కావాలి, కొత్తగా కావాలి, ట్రెండీగా కావాలన్నారు. ఈ శారీ గల కస్టమరు బ్యూటీషియన్ అనమాట, బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు. వాళ్ళ పాపకి కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ ఉందంట, ఫేర్వెల్ పార్టీ ఉందంట, దానికి వేసుకోవాలండి. బోట్ నెక్లో వెరైటీగా ఉండాలి అన్నారు. ఇక నేను వింటేజీ డిజైన్ ఇప్పుడు ట్రెండ్ కదండి, మెలికల ముగ్గు, అది చూపించాను, వేయమన్నారు. అసలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను మొత్తం గోల్డ్ ఇచ్చానండి, ఎందుకంటే దీనికి వచ్చినప్పటికీ 2 ఆప్షన్స్ అంతే, గోల్డ్ మధ్యలో చుక్కలు, ఓకేనా. ఈ ముగ్గంతా ఒకటి, చుక్కలు ఒక ఆప్షను. ఇప్పుడు ఈ ముగ్గంతా బ్లూ పెడితే మరీ ఓవర్గా ఉంటుంది, ఈ మధ్యలో గోల్డ్ రాణిస్తే మరీ గోల్డ్ తక్కువగాను బాగోదు, మొత్తం శారీ కలర్ రాణిస్తే బాగోదు. అందుకని నేను మొత్తం గోల్డ్ రాణించి మధ్యలో చుక్కల వరకు బ్లూ రాణించాను. అసలు ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా గోల్డ్ వేస్తే ఆ అమ్మాయి కానీ వాళ్ళ మదర్ కానీ ఇద్దరిది ఒకే సైజ్ అంట, బ్లౌజ్ మెజర్మెంట్లు ఇద్దరు వేసుకోవచ్చు. వేరే శారీకైనా ఈ బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం గోల్డ్ ఎక్కువ వేసాం కాబట్టి. ఇప్పుడు ఎటు కాంట్రాస్ట్ ట్రెండేను, అట్లాగా వేరే శారీ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అని నేను గోల్డ్ ఎక్కువ రానిచ్చాను. అసలు ఈ ముగ్గులో కర్వ్స్ చూసారా అసలు ఎలా తిరిగినాయో, అసలు ఎంత పెయింటింగ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు పెయింటింగ్ బాగా ట్రెండ్ కదా, ఈ మెలికల ముగ్గు కూడా పెయింటింగ్ బాగా వేస్తున్నారు. ఇప్పుడు దాంట్లోనే మనకి కంప్యూటర్లో వచ్చేసింది అనమాట సేమ్ డిజైను. అసలు ఈ కర్వ్స్ చూడండి అసలు ఎంత నీట్గా తిరిగినాయో, చాలా బాగుంది. ఇది ఏ శారీకైనా మీరు కుట్టించుకోండి, బ్లాక్ బ్లౌజ్కైనా చక్కగా గోల్డ్తో కుట్టించుకోండి, మధ్యలో డాట్స్ ఏమో సిల్వర్తో పెట్టించుకోండి. అసలు దేని మీదకైనా వేసుకోవచ్చు. ఒక హాఫ్ వైట్ బ్లౌజు, బ్లాక్ బ్లౌజు, రెడ్ బ్లౌజు, ఇట్లాగా 3 మెయిన్ కలర్స్ తీసుకొని ఇట్లాంటి వింటేజ్ డిజైన్స్ అనేది వేయించుకున్నారనుకోండి, మీకు ఇంకా ప్రతి బ్లౌజ్కి ప్రతి శారీకి బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోకర్లేదు. చాలా బాగుంది కదా. ఇలాగా బ్లాక్లు, బిస్కెట్ కలరు, రెడ్తో వేసుకోవచ్చు. హ్యాండ్ ఇంత బాగుంది కదండి. అసలు చూడండి, బార్డర్ కూడా నేను గోల్డ్ రానిచ్చాను. బార్డర్ ఆప్షన్ ఉంది, బ్లూ రానివ్వచ్చు, బట్ గోల్డ్ చాలా గ్రాండ్గా ఉంటుంది, మగ్గం లుక్ వస్తుంది. నేను గోల్డ్ రానిచ్చాను. ఇంకా ఇవన్నీ కొందన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, చాలా గ్రాండ్గా ఉంటుంది. అసలు హ్యాండే ఇంత గ్రాండ్గా ఉంటే నెక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటుంది. బోట్ నెక్ ఇటు లైన్ వస్తుంది, మధ్యలో ముగ్గు వస్తుంది. తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టుగా ఇంకెందుకు ఆలస్యం. అసలు నెక్ కూడా చూడండి ఎంత బాగుందో, అసలు మధ్యలో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, యాడ్స్ వస్తుంటే యాడ్ కూడా చూడండి, చక్కగా మంచి టైంపాస్ అయ్యిద్ది. ఇప్పుడు మనం నెక్ చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ అయిపోయింది, అసలు ఎంత బాగుందో చూడండి. చక్కగా బోట్ నెక్కి ఇలాగా స్ట్రైట్గా వస్తుంది అనమాట. మిడిల్లో ఈ బంచ్ వస్తుంది వీపుకి. చూడండి థ్రెడ్స్ చూసారా, అసలు ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంకో ట్రిప్ కట్ చేశాను, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, కట్ చేసినాక మీకు చూపిస్తాను. ఆ తేడా చూడండి మీరే ఫ్రెండ్స్. చూసారా ఎంత చేంజ్ కనబడుతుందో, థ్రెడ్స్ ఉన్నదానికి లేని దానికి. మీకు కొంచెం వీడియోలో కొంచెం బ్లాకిష్గా కనబడుతుంది గోల్డ్, కానీ విడిగా చాలా బాగుంది. ఈ బార్డర్కి కరెక్ట్గా సెట్ అయింది. అసలు వింటేజ్ డిజైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లాగ ఇష్టపడుతున్నారు అందరూ. ఇది మీకు బోట్ నెక్లో ఉంది, రౌండ్ నెక్లో కూడా ఉంది. ఆల్రెడీ నాకు బోట్ నెక్లో ఒకటి ఆర్డర్ ఉంది, రౌండ్ నెక్లో ఒకటి ఆర్డర్ ఉంది. మీకు ఎలా కావాలంటే అలాగా 2 మోడల్స్ ఇచ్చారన్నమాట. ఈ నెక్ చాలా బాగుంది కదా. ఇది కూడా వెరైటీగా ఉంది ఇట్లా రావడం. బోట్ నెక్ మధ్యలో బంచ్ కామనేను, ఇలాగ మెలికల ముగ్గు కూడా ఇలా రావటం బాగుంది. ఇది చక్కగా 2 కలర్స్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఈ ముగ్గంతా ఒకటి, ఈ మధ్యలో చుక్కలు ఒక ఆప్షన్. మొత్తం గోల్డ్తో ఇవ్వటాన చాలా లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ బార్డర్ ఏమో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఇంకా దీని మీద క్లాత్ నన్నే తీసుకోమన్నారు. ఇది బాగాలేదు, ఇలాగ టిష్యూ వచ్చింది. ఇలా టిష్యూ వచ్చినాయి అసలు బాగో ఫ్రెండ్స్, ఎవరు కుట్టించుకోవద్దు. ఎందుకంటే దీని మీద ఇప్పుడు మేము గోల్డ్ ఆరెంజ్ కాంబినేషన్లో వేస్తాము. ఆల్రెడీ గోల్డ్ టిష్యూ కనబడుతుంది, దీని మీద మళ్ళీ గోల్డ్ వేస్తే అసలు కనపడదు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే
దీని మీద అంతా జరీ వచ్చింది కదా, మేము మిషన్ కుట్టేటప్పుడు ఈ జరీ అంతా సూదికి పట్టి లాగేస్తుంటుంది అనమాట. ఇప్పుడు మన శారీకి పోగులు పడితే ఎలా దగ్గరికి వస్తుందో అట్లా వస్తుంది అనమాట. మేము వర్క్ వేసినా కూడా షో అనేది అనిపించదు, మీకు బ్లౌజ్ అంతా పాడైపోయిద్ది. అందుకని మీరు ఇంత పెట్టి చేయించుకుంటూ దానికి లైనింగు, మళ్ళీ టైలరింగ్కి, మళ్ళీ మాకు వర్క్కి మనీ ఇవన్నీ చేయించుకుంటున్నప్పుడు ఒక 150-200 పెట్టి బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నారనుకోండి, మీకు చక్కగా శారీ కంటే మీకు బ్లౌజ్ హైలైట్ అయ్యిద్ది, చక్కగా ఉంటుంది మీకు. ఓకేనా. ఇది ఆరెంజ్ ఫ్రెండ్స్. ఇక శారీ దీని మీద పీకాక్స్ వచ్చినాయి, పీకాక్ డిజైన్ కావాలన్నారు. ఇది కొంచెం ఎంత బాగుందో. ఆల్రెడీ ఈ కస్టమర్ వచ్చినప్పుడు నేను వేరే సెలపాడు కస్టమర్స్కి వేసి ఉంచాను, సోఫా మీద ఉంది కుందన్స్ పెట్టి. ఇంకా వెంటనే చూసి ఇదే కావాలక్క ఇది వేసేయమన్నారు. బాగుంది కదా చూడండి. నేను ఫస్ట్ ఆరెంజ్ లైన్ ఇచ్చాను, దాని మీద గోల్డ్తో ఇంటూలుగా కుట్టుకుంటా వచ్చింది. ఈ ఫ్లవర్స్ కూడా ఒకటి ఆరెంజ్ ఒకటి సిల్వరు, గోల్డ్ అవుట్లైన్ మొత్తం గోల్డ్ అవుట్లైన్ అని ఇచ్చేసాను. చూసారా హంస అసలు ఈ నేత చూసారా ఇలా ఎలా ఫిల్ అయిందో, ఒక షేప్తో ఫిల్ అయింది, చాలా బాగుంది. మధ్యలో నెట్ డిజైన్ వచ్చింది, ఫ్లవరు సిల్వర్ ఫ్లవరు, దాని మీద ఆరెంజ్ రానిచ్చాను, మళ్ళీ గోల్డ్ అవుట్లైన్ గోల్డ్ సెంటర్లో రానిచ్చాను. 3D ఫ్లవర్ లాగా ఉంది. డైరెక్ట్గా చూస్తే ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఒక పీకాక్ అటు ఒక పీకాక్ ఇటు తిరిగి ఉంది. మీరు కుట్టించుకుంటే హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయిద్ది. బాగుంది కదా. ఇంకా బుట్టీస్ కూడా, ఇంకా శారీ బ్లౌజ్ అంతా ఇంకా బుట్టీస్ రానిచ్చాను. వీళ్ళ హ్యాండ్ 9 సెంటీమీటర్లు, కొంచెం పైన గ్యాప్ కనబడుతుంది, నేను బుట్టీస్ అనేది రానిచ్చాను. ఫ్లవర్ బుట్టీస్ వేసాను. ఇంకా మొత్తం నేను ఆరెంజ్తో వేసాను, ఎందుకంటే మరీ గోల్డ్ ఓవర్ అయిపోయింది గోల్డ్తో వేస్తే, అందుకని ఆరెంజ్తో వేసాను. బాగుంది కదా. నెక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్ ఇలాగా బార్డర్ వచ్చి సైడ్ అనేది పీకాక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం నెక్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది చూడండి, వన్ సైడ్ పీకాక్ వచ్చి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది అసలు. ఈ ఫ్లవర్స్ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ రౌండ్ కనుక ఇచ్చినట్టయితే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైన్లో ఇది ఒకటి వేయచ్చు, ఇట్లాగా పీకాక్ లేకుండా ఇంతవరకు వేయచ్చు. కానీ ఇక్కడ ఇవ్వలేదు మనకి, రౌండ్ ఇవ్వాల, ఇట్లా గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇస్తే బాగోదు. ఈ నెక్ కూడా కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేసినట్టయితే మనం ఒక 500లో ఇట్లాంటి డిజైన్ ఒకటి లాగిచ్చేసేయచ్చు. బాగుంది కదా. ఫ్లవర్స్ కూడా ఇంకా మిడిల్లో కుందను, ఈ మధ్యలో కుందను కూడా పెడితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఇది నేను అనేది ఇట్లా ఫ్రంట్ ఎంత చక్కగా ఇచ్చాడో, ఈ రౌండ్ నెక్ కూడా ఇస్తే బాగుండేది. 2 మోడల్స్గా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనీ ఎక్కువ ఇచ్చి మాకు పీకాక్ కావాలనే వాళ్ళకి ఇది, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనే వాళ్ళకి ఇది వేయచ్చు. కానీ డిజైనర్ అలా తయారు చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా, చాలా నైస్గా ఉంది. ఎంత బాగా సెట్ అయిందో చూడండి, బాగుంది కదా. ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము.